సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి. ఇప్పుడు ఆరాధకుడికి ఏం జరిగిందంట? సంపూర్ణ సిద్ధి కలగలేదు అని అడిగాడు. ఆ గుడారం ఆరాధనలో, సొలొమోను మందిర ఆరాధనలో, తదుపరి మందిర ఆరాధనలో ఆరాధకుడికి ఏం జరగలేదంట? సంపూర్ణ సిద్ధి దొరకలేదని వాక్యం క్రొత్త నిబంధనలు తెలియజేస్తున్నారు. మరి అందుకని ఏమైందంటే 10వ వచనం, ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి. కేవలం శరీరాచారం సరిపోయిందంటే అందుకే ఉపయోగపడ్డదంట అని ఇక్కడ వివరిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. 11వ వచనం, అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనది పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా. ఇప్పుడు ఆరాధకుడికి పరిపూర్ణ సిద్ధి ఎక్కడ కలుగుతుందంటే క్రీస్తు శరీరం అనే గుడారము, క్రీస్తు సంఘములోనే ఆరాధకుడికి పరిపూర్ణ సిద్ధి, పరిపూర్ణ దీవెన దొరుకుతుందని 11వ వచనంలో చాలా తేటతెల్లముగా మనకి తెలియజేయబడి. 12వ వచనం, ఆ గుడారము 12 ఎలా నిర్మించబడింది? ఆ గుడారము ఆ యొక్క శరీరం అంటే మేకల యొక్కయు గోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రభు తన స్వరక్తముతో కట్టిన సంఘము ద్వారా ఇప్పుడు ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి, సంపూర్ణ దీవెన, సంపూర్ణ ఆశీర్వాదము, సంపూర్ణ రక్షణ విశ్వాసుకి, ఆరాధకునికి. ఎప్పుడైతే దేవుడు వ్యక్తి దేవుడు ఉన్నాడని, ఆయన నన్ను పుట్టించాడు, పోషించేవాడని నమ్మాడు, ఆ నమ్మకాన్ని బట్టి ఆ వ్యక్తి ఏమవుతాడంటే ఆరాధకుడు అవుతాడు. ఆ ఆరాధన ఏమవ్వాలంటే పరిపూర్ణం కావాలి, పరిపూర్ణ సిద్ధి పొందినట్టుగా ఉండాలి, పరిపూర్ణతను సంపాదించుకోవాలి. పరిపూర్ణత కలిగిన వారుగా దేవుని ఆరాధించే పరిస్థితులు లేవని దేవుడు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము ద్వారా ఆరాధకుడికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయటకే దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప భాగ్యము క్రీస్తు సంఘము. 1 రాసుకోండి, క్రీస్తు సంఘము దేవుని సమాజము. కీర్తనకారుడు 82:1 ఒక్కొక్కటిగా మనం పరిశీలన చేద్దామని చెప్పి మనం ధ్యానిస్తున్నాం. 1 క్రీస్తు సంఘము దేవుని సమాజం. కీర్తన 82:2 రాసుకోండి. కీర్తన 82:1 దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు అని వాగ్దానం ఉందండి. అక్కడ ఎవరి సమాజం అంటే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడని, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుతున్నాడని ఈ యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ ఈ సమాజం ఎవరి గురించి పౌలు ఆ యొక్క దావీదు భక్తులు మాట్లాడుతున్నాడో అది ఇశ్రాయేలు సమాజం గురించి. ఏ సమాజం అంటే మొట్టమొదటి సమాజం ఇశ్రాయేలు సమాజం. ఇశ్రాయేలు సమాజంలో ఎవరున్నారట? దేవుడు నిలిచి ఉన్నాడు. 2 1లో 2 1లో ఏ 1లో ఏ ముందుకి
కీర్తన చదవం కదంటే 82:1 రాసుకోండి. 2 క్రీస్తు సంఘము దేవుని సన్నిధి. ముందుగా క్రీస్తు సంఘము దేవుని సమాజం అని చూసాం. క్రీస్తు సంఘము దేవుని సన్నిధి. దేవుని సన్నిధి దొరకాలంటే అది క్రీస్తు సంఘమై ఉండాలి. దేవుని సన్నిధిలో నేను ఉన్నానంటే అది క్రీస్తు సంఘమై ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు. హెబ్రీ 10:22 వాక్యం ఖచ్చితంగా రాసుకోవాలి. వీలైతే వచ్చిన కూడా రాసుకోండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు వారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన వారమును గలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధానం ఏమైందండి? మీరు చెప్పాలి. దేవుని సన్నిధానం ఏమైంది? క్రీస్తు సంఘమే దేవుని సన్నిధానం. క్రీస్తు సన్నిధానం చేరుదాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందులో బీసీ రాసే సి కూడా రాసుకోండి. సి క్రీస్తు సంఘము దేవుని కృపాసనం. క్రీస్తు సంఘము దేవుని కృపాసన స్థానము. అలా రాస్తాం. క్రీస్తు సంఘము దేవుని కృపాసన స్థానము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదాము. క్రీస్తు సంఘం ఏమైందండి? కృపాసన స్థానం. దేవుని కృపాసన స్థానం. మరి భక్తు విశ్వాసి లేక ఆరాధకుడు ఎక్కడి నుంచి ఆ యొక్క సహాయం పట్టుకెళ్ళాలి? ఎక్కడి నుంచి సహాయం పట్టుకెళ్ళాలి? దేవుని కృపాసన దగ్గరికి వచ్చి ఆ సహాయము పట్టుకుని వెళ్ళాలి. ఆ కృపాసనము క్రీస్తు సంఘము దేవుని కృపాసన స్థానము. సమయోచితమైన సహాయం కొరకు ఖచ్చితంగా విశ్వాసి క్రీస్తు సంఘంలో ఆరాధకుడై ఉండాలి, సేవకుడై ఉండాలి. మత్తయి సువార్త సమాజం అని చూద్దాం. అప్పుడు ముందు 18:20 అంతే రాసుకోండి, వాక్యం రాసుకోండి. 18:20 ఏలనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉంటునని చెప్పాను. ఎందుకు క్రీస్తు సంఘము దేవుని సమాజమైంది అంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము, ఆయన నామం పేరట ఎవరైతే ఎక్కడ కూర్చుంటారో, ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని ప్రభు యొక్క వాగ్దానం. కనుక క్రీస్తు సంఘము దేవుని సమాజమైంది. క్రీస్తు సంఘము దేవుని సమాజం అనే దానికి ఆయన నామములు కూడిన వారి దగ్గర వారితో ఉంటానని వాగ్దానము ఉన్నది. కనుక క్రీస్తు సంఘము దేవుని సమాజము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:11 ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటని సున్నతి పొందకపోవుడే అని భేదము లేదు, పరదేశి అని శిథిలీయుడని అని అనాగరికుడైనప్పటికీ దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నవాడునై ఉన్నాడు. క్రీస్తు సంఘమే దేవుని సమాజం చెప్పడందుకు ఈ వాక్యము చాలా అవసరమై ఉన్నది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:10
క్రీస్తే అందరిలోనూ ఉన్నాడని అనే విషయాన్ని ఇక్కడ స్పష్టముగా తెలియజేయబడుతుంది. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడు అనే మాట అన్నప్పుడు క్రీస్తు సంఘం ఏమైనప్పుడు క్రీస్తు సంఘము దేవుని సమాజం అనే మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 నేను వారిలో సంచరించి నేను వారిలో నివసించి సంచరించును. అది మాట. ఎవరు వాళ్ళు? నేను దేవుడు సంఘము. నేను రాశానండి 6:18 నేను వారిలో నివసించి సంచరించును. ఇది వాగ్దానం అండి. ఎక్కడ నివాసం అయింది, ఎక్కడ సంచారం అయింది, ఎక్కడ ఉంటారు ఆయన అంటే క్రీస్తు సంఘము దేవుని సమాజంలో ఆయన ఉంటారని వాగ్దానము. నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలై. ఇప్పుడు ప్రజలు ఎవరండి? దేవుని ప్రజలు ఎవరు? సంఘమే దేవుని ప్రజలు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు. ఇప్పుడు మనం ఎలా ఉంటాం? మరి ఇప్పుడు సేవకుడు కానీ సంఘము కానీ మళ్ళీ మన మత్స్యాకులతో కానీ అన్యులతో కానీ వారి కార్యక్రమాల్లో కలిసి పనిచేయమని కాదు ఇక్కడ, కలిసి మళ్ళీ పాపం తెలుసుకోమని కాదు ఇక్కడ. ప్రత్యేకముగా ఉండండి. క్రీస్తు సంఘం అనగా ప్రత్యేకమైన వారు. ఎవరు? వారికి దేవుడు ఏమైనప్పుడు మీరు నాకు కుమారులను. ఎవరంటే ఇప్పుడు క్రీస్తు సంఘ సేవకులు సంఘం ఏమైనా దేవుడికి కుమారులను కుమార్తెలు ఇందుడని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచుండే. ఇది వాగ్దానం అండి. క్రీస్తు సంఘములో నేను వారిలో నివసించి వారిలో సంచరిస్తానని వాగ్దానము. అందుకని క్రీస్తు సంఘము నిజమైన దేవుని సమాజము. ఇంకా ఉందండి, ఇంకా అందులో ఉంది అదే వాక్యంలో 18 అపవిత్రమైన దానిని ముట్టకుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడి ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినైందును, మీరు నాకు కుమారులను కుమార్తెందులని సర్వశక్తి గల ప్రభువు చెప్పును. మన క్రీస్తు సంఘం కానీ సేవకులు కానీ ఏం చేయకూడదట? అపవిత్రమైన దానిని ముట్టకూడదు. అది ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత సేవకుడి మీద ఉంది, సంఘం మీద కూడా ఉంది. లేనట్లయితే ఆ సమాజం నుండి వెలివేయబడే ప్రమాదం కూడా ఉంటారు ఆత్మీయంగా. ప్రకటన 1:12-13 ఇది వినగా ప్రకటన 1:12-13 ఇదిగో వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి తిని, ఆయన తన పాదముల మట్టుకునకు బంగారు గట్టి కట్టుకొని నేను యేసుక్రీస్తు దర్శనం యోహాను గారు చూస్తూ 7 సంఘముల మధ్య ఉన్నారట. 7 సంఘములు తిరుగుతున్నట్టు కనపడ్డారట. 7 దీపస్తంభములు అని చెప్పారండి. అక్కడ 7 దీపస్తంభములు ఏంటో చూద్దాం. అప్పుడు ప్రకటన 1:19-20 కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. సంఘము దీపస్తంభముగా ఆయన తెలియజేస్తూ ఆ 7 దీపస్తంభముల మధ్య తిరుగుతారని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు. అంటే క్రీస్తు సంఘములు దేవునికి సమాజమై ఉంది. దేవుని యొక్క సమాజం. క్రీస్తు సంఘములు క్రీస్తు సంఘము దేవుని సమాజమై ఉన్నది. ఆ సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు అని దావీదు గారు
ప్రకటించిన ప్రకారం. ఇప్పుడు దీపస్తంభం అంటే సంఘం అని మనం చూసాం. ప్రకటన 2:1 ఈ మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. ఎపిసోడ్లో ఉన్న ప్రకటన 2:1 ఖచ్చితంగా రాసుకోండి, మీకు చాలా అవసరం అండి. ఒక వరుస క్రమంలో సంఘం యొక్క ఉన్నత ఆ గొప్పతనాన్ని చాటి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది సంఘానికి. కనుక ప్రతి వాక్యాన్ని రాసుకోండి. ప్రకటన 2:1 ఎపిసోడ్లో ఉన్న సంఘము దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతి. ఎక్కడ ఉన్నారండి ఆయన? ఎక్కడ సంచరిస్తారండి యేసు ప్రభు? అయ్యా ఎక్కడ సంచరిస్తున్నారు ఆయన? 7 దీపస్తంభములు అంటే సంఘములు, 7 సంఘములు అంటే సంపూర్ణత. క్రీస్తు సంఘం ఎక్కడుంటే అక్కడ వారిలో ఆయన ఉన్నాడనే సంగతి ప్రకటన గ్రంథంలో 2:1 చాలా స్పష్టంగా ఆయన వర్ణించడం, తెలియజేయడము జరుగుతుంది. తర్వాత లోక అపోస్తల కార్యము 17:24 17:24 జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఇప్పుడు ఇక్కడ ఈ కట్టడం కట్టామండి. సంఘం ఇక్కడ హాజరు ఉన్నప్పుడు, ఇది ఖాళీగా ఉన్నప్పుడు ఇది దేవుని మందిరమా? మరి ఏంటిది? ఆ సమాధం కూడుకునే స్థలం అంతే, అంతవరకునే. ఎంత గొప్ప గోపురాలు కట్టినా, ఎన్ని కోట్ల రూపాయలతో మందిరం కట్టినా, అది ఆ యొక్క విశ్వాసులు వచ్చి ఆరాధించుకుని ప్రార్థించుకునే వరకు అది దేవుని సమాజము కాదు, దేవుని మందిరము కాదు అని ఇక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలు ఆయన హస్తకృత ఆలయములలో నివసింపడు, హస్తకృత ఆలయములో నివసింపడు అనే మాట లోకమంతా ఆ విషయాన్ని మనం ప్రకటించినందుకు దేవుడు మనసు సిద్ధపరిచాడు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనములో సొలొమోను మందిరం కట్టారండి. 22 చదవండి. 22 8:22 సొలొమోను ఇశ్రాయేలీయుల సమాజకులందరూ అంటాడు ఇక్కడ. మొట్టమొదటి సమాజం ఏదండి? ఇశ్రాయేలీ సమాజం, ఇశ్రాయేలీల సమాజం అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. సొలొమోను ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశం వైపు చేతులు ఎత్తి ఇట్లా అన్నాడు. ఆయన ప్రార్థన చేస్తాడు. మందిరం కట్టారు, మందిర ప్రారంభోత్సవం జరుగుతుంది. సొలొమోను కట్టిన మందిరము ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇప్పుడు మన రాజకుమారుడు వచ్చి ఎలాగైతే ప్రార్థన చేసి ప్రారంభించారో ఆ మందిరాన్ని సొలొమోను రాజే ప్రార్థన చేసి ప్రారంభించారు. 27 నుంచి చూద్దాం. అప్పుడు 27:30 27 నుంచి 30 నిశ్చయముగా దేవుడు ఈ లోకము నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలదు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థన విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయి ప్రార్థన పెట్టు మరను ఆలకించు.
నీ దాసుడునైన నేను చేయి ప్రార్థన దయతో అంగీకరించు. నా నామము అక్కడ ఉండినట్లు ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన నీ మందిరం తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. నీ దాసుడైన నేను నీ జనుల ఇశ్రాయేలును ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడు ఎలా నీ నివాస స్థానమైన దేవుని నివాసం ఎక్కడండి? పరలోకం. నీ నివాస స్థానము పరలోకము నుండి ఆకాశమందు విని ఆకాశ మహాకాశములో నివాసమైన మా విన్నపము అంగీకరించు. విన్నప్పుడు ఎలా మమ్మలను క్షమించు అని సొలొమోను మొట్టమొదటి మందిర ప్రారంభోత్సవంలో ఆయన ప్రార్థన చేశాడు. దేవుని నివాసము కట్టిన రాళ్ల మధ్యలో ఉండదని, కట్టిన రాళ్ల మందిరం మధ్యలో ఉండదని, ఆయన నివాసం పరలోకమని, నీ కనుదృష్టి ప్రార్థన చేసే వారి మీద ఉంచమని ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక తదుపరి కాలంలో మరి ఈ మందిరము తదుపరి కాలంలో ఎలా ఉపయోగపడుతుంది ఇశ్రాయేలీయులకి అంటే, నీ సేవకుడు నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ఎలా ప్రార్థన చేయాలండి? అక్కడికి రావక్కర్లేదంట, మందిరం దగ్గరికి రావక్కర్లేదండి. ఎక్కడున్నా ఆ కట్టిన మందిరం వైపు మగం చూపెట్టి మోకరించి లేక నమస్కరించి ప్రార్థన చేయాలట. ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థన నీవు ఆలకించుము. ఆకాశముననున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ప్రార్థన ఎక్కడికి వెళ్తుందండి? అయ్యా పరలోకి వెళ్తుందని ఇక్కడ చెప్తున్నాడు సొలొమోను గారు. ఆలకించుము. ఆలకించినప్పుడు మమ్మలను క్షమించుమని ప్రార్థన చేశారు. ఆ యొక్క ఆలయము ఏ విధంగా వారికి ఉపయోగపడ్డదంటే ముందుగా మన సహోదరులు తెలియజేశారు. బలులు, అర్పణలు, పండుగలు, రాసుకోండి అక్కడ. బలులు, అర్పణలు, పండుగలు, మొక్కుబడులు, ఇంకా నైవేద్యములు, ధూపదీప నైవేద్యములు, బలులు, అర్పణలు, పండుగలు, మొక్కుబడులు, ధూపదీప నైవేద్యములు, ఇంకా ముఖ్యమైన దైవ కార్యములకు ఈ మందిరము వారికి ఉపయోగపడదు. ఆరాధన కాదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక సమయం, అందుకని వారికి సమాజ మందిరాలు వచ్చాయండి. ఈ మందిరం కాక సమాజ మందిరాలు వచ్చాయండి. యూదులకు సమాజ మందిరాలు. ఏ మందిరం కాక? సొలొమోను కట్టిన మందిరం కాక అక్కడ బలులకి, అర్పణలకి, మొక్కుబడికి, పండుగలకి వాడుకుంటూ ఉన్నారు. వారు ఆరాధనకైతే సమాజ మందిరం నిర్మాణం చేసుకున్నారు. విశ్రాంతి దిన రాసుకోండి. విశ్రాంతి దినం పాటించుటకు విశ్రాంతి దినం పాటించుటకు సమాజ మందిరములు ఏర్పాటు చేసుకున్నారు. ఇవి యూదుల సమాజ మందిరములు. ఎవరండి? ముందు ఎవరు సమాజ మందిరం చూసాం? ముందు ఇశ్రాయేల్ సమాజాన్ని చూసాం. ఇప్పుడు యూదుల సమాజం ఏం చేస్తారంటే వారికి సమాజ మందిరాలు కట్టుకొని అక్కడ ఆ విశ్రాంతి దినము ఆరాధన ఆచరించారు. మత్తయి సువార్త 4:23 యేసు వారి సమాజ మందిరములలో
మత్తయి సువార్త 4:23. యూద సమాజ మందిరాలు. యేసు ప్రభు వారు కూడా ఆ సమాజ మందిరాల్లో బోధించారు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. యేసు ప్రభు వారి సేవ వారు ప్రాంతాల్లో కాకుండా వారి సమాజ మందిరాల్లో కూడా వారు సేవ చేశారు, రోగులను స్వస్థపరిచారు. మత్తయి సువార్త 12:9-10 మత్తయి సువార్త 12:9-10 ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరములలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడొకడు కనబడింది. వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగారు. సమాజ మందిరాలు ఏం చేశారు వారు అంటే విశ్రాంతి దిన ఆచారము ఆరాధన చేసినట్లుగా ఈ వాక్యంలో మనకు తెలుస్తుంది. విశ్రాంతి దినము యేసు ప్రభు సమాజ మందిరంలో వెళ్ళి ఒక రోగిని బాగు చేసినప్పుడు వారు అక్కడ ఎదిరించారు, తిరస్కరించారు, ప్రశ్నించారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ సమయం ఎటువంటిదంటే వారు శనివారము ఆరాధన సమయంలో అనగా విశ్రాంతి దిన ఆచరించే సమయంలో ఉన్నారని మనకు తెలుస్తుంది. అంటే అర్థం ఏంటంటే యూదుల సమాజ మందిరములో ఆరాధన స్థలం అది. ఏ స్థలం అంటే ఆరాధన స్థలముగా. మత్తయి సువార్త 13:53 యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశములకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. ప్రభు యొక్క సేవంతో కూడా సమాజ మందిరం బోధలు ఎక్కువ చేసినట్టుగా యూదుల సమాజ మందిరములో ఆయన బోధలు ఎక్కువగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. 13:53 ముందుగా ఇశ్రాయేలు సమాజం చూసాం. తదుపరి ఇశ్రాయేలు అందరూ వారు విగ్రహారాధకులైనప్పుడు వారి నాశనం వారు కోరుకున్నప్పుడు యూదుల సమాజంగా వారు ఏర్పాటు చేసి యూదులే ఆరాధించినట్టు చూస్తున్నాం. యూద సమాజం చూస్తున్నాం. ఇప్పుడు క్రైస్తవ సమాజము. ఏ సమాజం అంటే క్రైస్తవ సమాజం. ఏప్రిల్ రాసిన పత్రిక 10:24-25 వరకు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకొనడం మానక. ఇప్పుడు క్రైస్తవులు ఎలా కూడుకోవాలంటే క్రైస్తవులు కూడికి పేరేంటండి? సమాజం అన్నారండి. క్రైస్తవులు కూడుకుని ఆ కూడికని ఏమన్నారండి? సమాజం. సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించగలుచు ఆ దినము సమీపించిన కొలది. ఏకండి అక్కడ ఆ దినం ఏంటి? ఆ దినము అపోస్తలుల కార్యం అక్కడ రాసుకోండి. 27 ఆ దినము ఆదివారం రొట్టె విరుచుట కూడే దినము. ఆ దినము అపోస్తలుల 27 మేము రొట్టె విరుచు కూడినప్పుడు ఎప్పుడు కూడుకున్నారు? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఇప్పుడు ఎబ్రీ పత్రికలో చెప్పిన ఆ దినమేది అందరూ చెప్పాలి నాకు. రైట్. ఆదివారం ఏం జరుగుతుంది? ఇప్పుడు సమాజము కూడబడుతుంది. క్రైస్తవ సమాజం కూడుకుంటున్నారన్నమాట. తర్వాత పూర్తి చేయండి అక్కడ వాక్యాన్ని 25 వరకు. మరి ఎక్కువ అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకోవాలని ఆలోచించుము. ఇప్పుడు సంఘం ఏం చేయాలట? ప్రేమ సత్కార్యములతో సమాజంలో కూడుకోవాలి. సేవకుడితో సహా సేవకుడు సంఘము కలిసి ఏం చేయాలో సమాజంలో కూడుకునే సమయంలో
ఆ యొక్క కార్యాలు ఎలా ఉండాలంటే ప్రేమ సత్కార్యములతో సమాజముగా కూడుకుని ఆరాధన చేయాలి. అది చెప్పి తెలుస్తుంది ఇక్కడ. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13. యేసు ప్రభు వారు ఆ యొక్క దేవాలయాన్ని ఏమన్నారంటే, యేసు దేవాలయం ప్రవేశించి క్రయ విక్రయం చేయ వారిని వెళ్ళబట్టి రోగాలు మార్చే బల్లను పడదోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనకూడదని యేసుప్రభు చెప్పడం జరుగుతుంది. అక్కడ జరిగేది వ్యాపారం జరుగుతుందంట. అయితే మీరు అక్కడ ఏం జరుగుతుందండి? వ్యాపారం జరుగుతుందంట, ప్రార్థన జరగలేదంట. ప్రార్థనా మందిరం అంట అన్నాడు. ఇప్పుడు చూద్దాం మరి ఆ ప్రార్థనా మందిరం ఏది? ఇప్పుడు తిమోతి పత్రిక 1 పత్రిక 3:15లో యేసు ప్రభు చెప్పిన ఆ నా మందిరం ఇప్పుడు ఏమైంది అంటే, నేను ఆలస్యం చేసిన కదా దేవుని మందిరం ఇప్పుడు ఉందండి. ఇప్పుడు దేవుని మందిరం ఉందా? ఉందండి. చదవండి. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము అంటే క్రీస్తు సంఘం ఏమైందండి? దేవుని మందిరం. నిజమైన దేవుని మందిరం ఏది అంటే, నిజమైన దేవుని మందిరం ఏదంటే జీవము గల దేవుని సంఘం. ఇప్పుడు ఈ బిల్డింగ్ కాదు, ఈ బిల్డింగ్ కాదు, ఇక్కడ కూడుకున్నాం కనుక ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇది ఏమైంది? జీవము గల దేవుని సంఘం అయింది. అది దేవుని మందిరం అయింది. ఇప్పుడు ఆరాధన కానీ కొడుకులు కానీ ప్రార్థనలు కానీ ఇక్కడ 2-3 కూడి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది దేవుని మందిరం, ప్రార్థనా మందిరం, ఆరాధన మందిరముగా అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. క్రీస్తు సంఘమే దేవుని మందిరము. ప్రకటన 1:18లో జీవము గల దేవుడు ఎవరో, జీవము గల దేవుడు ఎవరో తెలుసుకుంటే ఆ సంఘం ఏంటో అప్పుడు తెలుస్తుంది మనకి. 1:18 నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. కాగా నీవు చూచిన వాటిని చాలండి. యేసుప్రభు ఏం చెప్తారంటే, నేను మృతుడనైతిని గాని, ఏం చెప్పారంటే, నేను మృతుడును అయితేనే గాని ఇదిగో సజీవుడనే ఉన్నాను. యేసుప్రభు ఎవరండి? ఇప్పుడు సజీవుడైన దేవుడు. ఆయన సంఘం ఏ సంఘము? జీవముగా దేవుని సంఘం అనే విషయాన్ని, క్రీస్తు సంఘము దేవుని సమాజ మందిరము. క్రీస్తు సంఘమే దేవుని సమాజ మందిరము, దేవుని సమాజము అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. తర్వాత ఇప్పుడు ఈ ప్రకటన 1:18 మనకేం తెలుస్తుందండి? ఆయన మృతి పొంది, నేను మృతి పొంది మళ్ళీ ఏం చేశాడంట? సజీవుడై ఉన్నాను. ఎవరండి? యేసుప్రభు ఎవరండి? ఇప్పుడు సజీవుడైన దేవుడు. ఆయన సంఘము సజీవుగా దేవుని సంఘము. అది దేవుని మందిరము. అది దేవుని మందిరము. ఏమండి? రోమపత్రిక 16:16లో ప్రతి వాక్యం రాసుకోండి. రోమపత్రిక 16:16లో అది ప్రపంచంలో ఎక్కడున్నా జీవంలో దేవుని సంఘము, క్రీస్తు సంఘములు, జీవంలో దేవుని సంఘము, క్రీస్తు సంఘం ఎక్కడున్నా క్రీస్తు సంఘంలో మీకు వందనములు జరుగుతున్నవి. అపోస్తలుల కార్యములు 20:28లో ఆ సంఘం ఎలా వచ్చిందని మనం ముందుగా చూసాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. కనుక దేవుని యొక్క భక్తులు, దేవుని ప్రజలు ఆదిమ
ప్రజలు మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని సమాజము, తదుపరి యూదులే దేవుని సమాజము, తదుపరి క్రైస్తవులే దేవుని సమాజము. క్రైస్తవులు అంటే క్రీస్తు సంఘమే క్రైస్తవుడు, ఆ క్రీస్తు సంఘమే దేవుని సమాజము. క్రీస్తు సంఘమే దేవుని సమాజం. ఒక అంశం ఏంటండి, రెండోది చూద్దాము. ముందు అంశం ఏంటి, ఏమి రాసుకున్నారండి రోజులో? క్రీస్తు సంఘము దేవుని సమాజంలో రాసుకున్నాం. ఆ వివరాలన్నీ చూసుకున్నాం. రెండు, క్రీస్తు సంఘము జీవము గల దేవుని సంఘము. రెండు, అందులో మరలా తిమోతి 3:15 రాస్తాడు, జీవం గల దేవుని సంఘము. 3:17 తిమోతి మొదటి పత్రిక 3:17. అపోస్తలుల కార్యములు 20:28 మంది రాస్తాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. రెండులో రాసుకోవాల్సిన వాక్యాలు. క్రీస్తు సంఘము దేవుని సంఘము. అది క్రీస్తు సంఘము దేవుని సంఘము. క్రీస్తు సంఘం అంటే దేవుని సంఘము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. మన క్రీస్తు సంఘ సేవకులు ఈ వాక్యం చదివినప్పుడు కంగారు భయపడిపోతున్నారు. దేవుడు తన స్వరక్తం ఇచ్చినట్టు భయపడిపోయి, కానీ ప్రభు అంటుంటారు. ప్రభువుని, దేవుణ్ణి, పరిశుద్ధాత్మని, యేసుని అనగా క్రీస్తుని, యెహోవాని, పరిశుద్ధాత్మని విడివిడిగా చూడొద్దండి. దేవుడని మాటలు ముగ్గురు ఉన్నారు. ఉన్నారండి? ఎవరున్నారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కానీ విడిగా చూడొద్దు. కానీ ఇక్కడ అపోస్తలుల 20:28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఇప్పుడు క్రీస్తు సంఘం అంటే దేవుని సంఘము, తన సంఘము. క్రీస్తు సంపాదించుకున్న, దేనితో సంపాదించారంటే స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనములో, మొదటి అధ్యాయం 2వ వచనములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2లో కొరింథీయులో ఉన్న దేవుని సంఘము అగండి. క్రీస్తు సంఘం అనగా ఏంటంటే ఇప్పుడు దేవుని కొరింథీయులో ఉన్న క్రీస్తు సంఘాన్ని పౌలు గారి పరిచయం పత్రిక ద్వారా దేవుని సంఘం అని పరిచయం చేస్తాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనములో, అదే వచనాన్ని అదే మాటను మొదలు జ్ఞాపకం చేస్తున్నారు. కొరింథీయులో ఉన్న దేవుని సంఘము. కొరింథీయులో ఉన్న క్రీస్తు సంఘం అంటే ఏంటంటే ఇప్పుడు రోమపత్రిక 1:2లో ఆ సంఘము వివరిస్తున్నాడు. ఇక్కడ దేవుని సంఘం చెప్పట్లేదు కానీ వివరిస్తున్నాడు సంఘం యొక్క విలువేంటో. రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, క్రీస్తు సంఘం ఎవరికి ప్రియులండి? దేవుని ప్రియులంట. ఎవరండి? దేవుని ప్రియులంట. దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా. క్రీస్తు సంఘం ఎవరండి? పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ. అదే క్రీస్తు సంఘం అంటే. దేవుని సంఘం అంటే దేవునికి ప్రియులైన వారు, దేవుని క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడిన వారు. క్రీస్తు సంఘము ఎవరికి సంబంధం లేదు. ఇంకా ఏ ఒక్కరికి సంబంధమో క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఆ భాగ్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:9. పౌలు గారు రాసి చెప్తున్నాడు. అసలు యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు ఏం మాట్లాడతాడు చూడండి. ఇక్కడ
దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడకు యోగ్యుడను ఏమన్నాడు? ఏ సంఘాన్ని హింసించాడంట? దేవుని సంఘాన్ని హింసించాడంట. ఆయన హింసించిన సంఘం ఏది? క్రీస్తు సంఘము. ఏ సంఘం అంటే? మరి ఏం చెప్తాడు ఇక్కడ? దేవుని సంఘాన్ని హింసించానని చెప్పి, అందుకని నేను చాలా సిగ్గుపడతానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గల్తీ పత్రిక 1:13 ఇక్కడ ఇంకా అద్భుతంగా చెప్పానండి. పూర్వము నేను యోధ మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి తిని అన్నాడండి. చాలా ఏమండి? ఈయన ఎవరంట? రక్షణ పొందకముందు ఎవరంట? యోధ మతస్థుడంట. ఏ మతస్థుడైనా ప్రపంచంలో మొట్టమొదటి మతం యోగ మతమే. ఆ యోగ మతంలోంచే వచ్చాడు ఒక ఆయన. ప్రపంచంలో ఏ మతంలో ఉన్నా క్రైస్తవుడిగా మారాలి, క్రైస్తవుడిగా మారాలి, మారు మనసు పొందాలి. ఆ మహా గొప్ప ఉన్నతమైన మతంగా వారు ఎంచిన మతంలో నుంచి వచ్చిన ఆయన చెప్తున్నాడు క్రీస్తు సంఘాన్ని దేవుని సంఘమని, దేవుని సంఘమని. తిమోతి మొదటి పత్రిక 3:5 ఎవడైనను తన ఇంటి వారిని నేలకపోయేదా అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును పెద్దలకు చెప్తున్నాడు అన్నమాట. ఏమంటే ఈవేళ పెద్దల స్థానంలో మన సంఘాలు పెద్దలు లేరు. పెద్ద సంఘాలు ఉండాలి. ఏమండి? పెద్దలు ఉండాలి. ఎవరు ఉండాలంటే? పెద్దలు ఉండాలి, అనుభవనీయులు ఉండాలి. సంఘం ఎందుకు కావాలి? సంఘము ఎందుకు కావాలి? అప్పుడే పెద్దలు. ఆ పెద్దలు స్థానంలో ఇప్పుడు సువార్థికుడే అన్ని కార్యాలు చేస్తాడు కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఏమండి? ఎవడైనాను తన ఇంటి వారి సంఘాన్ని ఏమన్నాడు ఇక్కడ? ఇల్లు అన్నాడు. వల్ల ఆ యొక్క పెద్దలు ఏమన్నాడు? తన ఇంటి వారిని నేరకపోయినా అతడు దేవుని సంఘమును. ఏ సంఘం అనేది? ఏ సంఘం అనేది? దేవుని సంఘం ఎలాగూ పాలించును. ఇవాళ దేవుని సంఘాన్ని పాలించే స్థానంలో పెట్టాడండి సేవకుడిని. ఎంత మరి వినయ భయభక్తులతో ఆసక్తితో మనం సేవ చేయవలసిన వారమై ఉన్నామో ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరలా క్రీస్తు సంఘాన్ని దేవుని సంఘంగా ఆయన తెలియజేస్తున్నారు పత్రిక ద్వారా లిఖిత పూర్వకముగా. ఇక్కడికి ఇవాళ 3వ సంగతికి వెళ్దామండి. 2 ఐడియాలు. ఒకటి క్రీస్తు సంఘము దేవుని సమాజం చూసాం. క్రీస్తు సంఘము దేవుని సంఘమని చూసాం. 3 క్రీస్తు సంఘము దేవుని మందిరము. క్రీస్తు సంఘము దేవుని మందిరము. తిమోతి మొదటి పత్రిక 3:15 మరి మళ్ళా వాక్యం రాసుకోండి. దేవుని మందిరములో క్రీస్తు సంఘాన్ని మళ్ళా ఆ విధంగా ప్రారంభ పరిచయ వాక్యంగా ఆయన చెప్తున్నాడు. దేవుని క్రీస్తు సంఘమే దేవుని మందిరము. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో మనుషుల చేత విసర్జింపబడి దేవుని దృష్టికి పేతురు మొదటి పేతురు 2-4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడి దేవుని దృష్టి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవునైన రాయియకు ప్రభు యొక్కకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఇప్పుడు ఈ గోడతోనే దాన్ని మందిరముగా మనం ఓపెన్ చేయలేదండి. సమాజం కూడుకున్నందుకు ఒక బిల్డింగ్ను మనం స్థలాన్ని ఓపెన్ చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. ఇప్పుడు మందిరం ఏది? అది చెప్తాను. ఈ మనమైన దానికి ఏం పేరు పెట్టాడు దేవుడు? సజీవమైన రాళ్ళు. ఏ రాళ్ళు అంటే ఇప్పుడు మనకి
మట్టి ఇటుకలు కాల్చి 9 అంగుళాల ఇటుకలు వచ్చాయండి. అవునండి. తర్వాత ఆ కాలంలో సిమెంట్ ఇటుక వచ్చాయి. సిమెంట్ ఇటుక ఏకంగా 2 అడుగుల 4 అడుగులు 2 అడుగులు అడ్డు ఇటుకలు అయ్యో ఈ గోడలు కట్టారు. ఇప్పుడు దేవుడు మనం ఏమన్నాడంటే సజీవమైన రాళ్ళ వల్లే ఆత్మ సంబంధమైన మందిరం, క్రీస్తు సంఘము ఆత్మ సంబంధమైన మందిరము అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. కట్టబడుతున్నారు, కట్టాలి, ఇంకా కడతానే ఉన్నారు. ప్రారంభమేమో ఎరుసలేములో జరిగింది స్థాపన, కడతానే ఉన్నారు. ఇవి ఇక్కడ ఒక 30-40 రాళ్ళు ఉన్నాయి. ఏంటంటే కట్టెపాటులో 150-150 రాళ్ళు ఉన్నాయి. రేసాండ్లో 175 100 రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళన్నీ మొత్తం లోకం అంతా కట్టబడుతుంది, కట్టబడుతుంది. అందులో మనం ఉన్నాం. ఎలాగున్నాం? సజీవ రాడుగా. ఏం గొప్ప భాగ్యం అంటే. ఇప్పుడు 3, 4 క్రీస్తు సంఘము పరిశుద్ధమైన దేవాలయము. దేవునికి నివాస స్థలము. ఎఫ్ఎస్సి పత్రిక 2:20-22 ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వరకు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా మార్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుతున్నది. అక్కడ కట్టబడుతుంది అన్నారు, ఇక్కడ దేవాలయముకు వృద్ధి పొందుతుంది అన్నారు. మన సంఘాలు ద్వారా కొన్ని ఆత్మ రక్షించబడితే అది ఆ ఆలయము వృద్ధి పొందుతుందంట. వృద్ధి పొందించే పనిలో మనం ఉన్నాం సేవకుడిగా. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. ఇప్పుడు క్రీస్తు సంఘము కావండి దేవాలయము, దేవాలయము, మందిరములో ఆయన నివాసము, ఆయన నివాసము. అందుకని ఇక్కడ బొమ్మలు ఏ బొమ్మ పెట్టుకోవాల్సిన అవసరమో, శిలువ పెట్టుకునే అవసరమో, సంఘం ఉంటేనే నివాసము. ఆయన సంఘం ఉన్నప్పుడు నివాసము. లేదంటే మా ఖాళీగా ఇదొక భవనం మాత్రమే. విశ్వాసం లేనప్పుడు, ఆరాధన లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు ఇది ఒక సామాన్యమైన మామూలుగా మనుషులు కట్టుకుని భవనం లాంటిదే. అంతేనండి. అది ఎప్పుడు నివాసం ఎక్కడ? ఇప్పుడు మనం అంతా వెళ్ళిపోతామండి, సాయంత్రం అంతా వెళ్ళిపోతాం, కాఫీ టీలు తాగేసి ప్రార్థన చేసుకుని. అప్పుడు ఎలా ఉంటుంది? ఖాళీగా ఉంటుంది. అప్పుడు నివాసం దేవుడికే కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16-17 మీరును వరుసగా మీకు తెలిసిన వాక్యాలు నాకు తెలిసిన నిర్లక్ష్యం వరుస క్రమం రాసుకోండి. అది మీకు సంఘాన్ని బలపరుచుకొని చాలా ఒక బాక్స్కి ఒక దండ అండి. ఇది ముడి పెట్టుకోవాలి. వాక్యము మీరు దేవుని ఆలయమే ఉన్నారని. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆలయం ఎవరు? కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3:16-17. ఓకే. మీరు దేవుని ఆలయమే ఉన్నారని. ఎవరి ఆలయం ఎవరండి? ఇప్పుడు అది దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసేయడా? దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై. కొరింథీయులకు 2వ పత్రిక 6:16-17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16-17 వచనాల్లో దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిగా మనము దేవుని ఆలయమై. ఇప్పుడు ఈ ఆలయం, ఈ దేవుని ఆలయములో
మన సంఘం కూడుకున్నప్పుడు ఆలోచించి మనకు విగ్రహం అవసరమా, శిలువ అవసరమా, అవసరం లేదు. ఇంకేమైనా విగ్రహం అవసరమా లేదండి. అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని ఆలయముగా చూసాం. 5వ సంగతి రాసుకోండి. 5 క్రీస్తు సంఘము దేవుని ఇల్లు. క్రీస్తు సంఘము దేవుని ఇల్లు. ఎఫెసీయులకు 2:19. కాబట్టి ఎఫెసీయులు 2:19 రాశారండి. రాయకపోతే అడగండి బాబు. వాక్యం కంపల్సరీ పడాలి అక్కడ. కాబట్టి మీరు మీదట పరజనులను పరదేశులుగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు సంఘం ఎవరండి? దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో ఉంటేనంటే పరిశుద్ధ పట్టణముగా పరిశుద్ధ పట్టణస్థులు అవుతారంట. అంటే పరలోకానికి అర్హులు అవుతారు. పరలోకానికి ఎక్కడ ఉండాలి? ముందు దేవుని ఇంట్లో ఉండాలి. అనగా క్రీస్తు సంఘ సభ్యుడై ఉండాలి, క్రీస్తు సంఘ సేవకుడై ఉండాలి. హెబ్రీ 3:6 అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తొలగటం చేపట్టాడు కదా. మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు. ఎంత మంచి స్పష్టత. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9 పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. క్రీస్తు సంఘం ఏంటండి? దేవుని గృహము. కొలస్సీ 2:6 కొలస్సీ పత్రిక 2:6 కావున మీరు ప్రభువున క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుతున్నారు. ఇప్పుడున్న ఈ యొక్క సంఘం ఏం చేయాలంటే సువార్త ద్వారా ఇంకా అనేకులను మరి చేసినట్టయితే కట్టబడుతూనే ఉంటుంది ఆ ఇల్లు. ఇక్కడ కూడా దేవుని ఇల్లు క్రీస్తు సంఘం అని చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. గలతీ హెబ్రీ చూద్దాం. హెబ్రీ 10:21 దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవుని ఇల్లు క్రీస్తు సంఘము దేవుని ఇల్లు. ఈ ఇంటి పైన యాజకుడు ఉన్నాడు. నా ఆరాధన నడిపించినందుకు విశ్వాసని ఆ యొక్క విశ్వాసం నడిపించిన యాజకుడిగా ఉన్నాడు ప్రభు అని చెప్పి క్రీస్తు సంఘములోనే ఆయన యాజకత్వం పొందగలం. బయట దొరికే అవకాశమా లేదు. దేవుని ఇంటి పైన అని మాట చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. గలతీ 6:10 గలతీ పత్రిక 6:10 కాబట్టి మనము సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను. క్రీస్తు సంఘానికి మరొక పేరండి విశ్వాస గృహము. ఏ గృహం అండి? విశ్వాస గృహం పేరండి క్రీస్తు సంఘానికి. విశ్వాస గృహము. ఆ విషయాన్ని మనం చూసాం. 5:6 చూద్దాం. 6 క్రీస్తు సంఘము క్రీస్తు శరీరము. క్రీస్తు సంఘము క్రీస్తు శరీరము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22-23 మరియు సమస్తమును ఆయన పాదము క్రింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము
సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఆరాధకులు సంపూర్ణ సిద్ధి కలిగించాలంటే క్రీస్తు సంఘం అనే క్రీస్తు శరీరములో సభ్యుడిగా ఉండాలి. ఎఫ్ఎస్సి 1:22 రాష్ట్రపతి అడగండి అలాగే 1:22 చాలా ఒక వర్ష క్రమంలో వస్తున్నాయండి మనకి. మీకు తెలిసిన వాక్యాలు అయినప్పటికీ ఈ అవసరం అండి. కలిసి రాసిన పత్రిక 1:18 సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన నిమిత్తము ఆయన ఆది అయ్యుండి లేచుడు ఆది సంభూతుడు ఆయను. సంఘమును శరీరము ఆయనే శిరస్సు, క్రీస్తు శిరస్సు క్రీస్తు శరీరము కలిసిన సంఘమే జీవము గల దేవుని సంఘము. ఎఫ్ఎస్సి 2:14-16 2:14-16 ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా ఇహలోకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం కొట్టివేడి చేత పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు వీరిద్దరిని సృష్టించి తన శిలువ వలన ఆ దేవుని సంహరించి వారి ద్వారా ఏక శరీరము. ఎవరైనా ఏక శరీరము? అలనాడు యూదులు, ఇలనాడు అన్యుడు. అలనాడు యూదుడు, ఇలనాడు అన్యుడు కలిసి ఏమయ్యారు? ఇప్పుడు ఏక శరీరం అయ్యాడు. ఇప్పుడు యూదుడు కూడా క్రీస్తు సంఘ సభ్యుడు అవ్వాలి. అన్యుడిగా ఉన్న అనేక మతాలు క్రీస్తు సంఘ సభ్యుడు అయితాను, కానీ దేవునికి అతనికి ఏ సంబంధము లేదు. దేవునితో సమాధాన పరచవలనని, దేవునితో సమాధాన పరచాలంటే ఏం చేయాలి? పరచబడాలంటే ఏం చేయాలి? మానవుడు ఏక శరీరముగా సమకూడాలి. ఈలాగు చేసిన కనుక ఆయనే మన సమాధానకారకుడై ఉన్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఎఫెసీ పత్రికలో అక్కడ యూదుల కొరకు అన్యుల కొరకు ఏక శరీరమై ఉన్నారు, ఒకే సంఘమై ఉన్నారు అని చెప్పడానికి చాలా గొప్ప వాక్యమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కటే. అంటే ఎన్ని శరీరాలండి? ఒకటే. సంఘాలు ఎన్నండి? క్రీస్తు సంఘాలు ఎన్ని? ఎక్కడున్నా ఒక్కటే. ఏ సంఘానికి సంబంధంగా లేదు. కొలస్సీ పత్రిక 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలను సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో మృదువైన వాడ్యంలో నా వంతు నా శరీరమందు. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తారంటే, క్రీస్తు పడిన పాటలలో ఆయన శరీరం నిమిత్తము నేను పాటలు పడ్డాను అన్నారు. ఆ బ్యాలెన్స్ ఏమంటే మనం చేయలేము. ఆ బ్యాలెన్స్ ఏమంటే మనము చేయాలి. అది ఆ బాధ్యత అండి. పౌలు గారు చక్కగా చెప్పడం. కొలస్సీ పత్రిక 3:17 క్రీస్తు సమాధానము మీ హృదయం ఏల్చుండనీయుడి ఇందు కొరకే మీరు ఒక్క శరీరముగా. ఎన్ని శరీరాలు? లోకం అని చెప్తుందండి 4,000 శరీరాలు ఉన్నాయంట. 4,000 శరీరాలు ఏంటంటే దేవుడు చెప్తున్నాడు ఒక్కటే శరీరముగా పిలువబడితే మరియు పిలువబడి తిని కనుక కృతజ్ఞుడై ఉంటుంది అంటాడు. కృతజ్ఞులై ఉండండి అంటాడు. ఈ భాగ్యం కొరకు మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞులై ఉండండి. కృతజ్ఞులై
కృతజ్ఞత లేని వారుగా కాదు. ఇవాళ సేవకులుగా ఒక బలమైనటువంటి మాటగా మనకి పౌలు గారు తెలియజేస్తారు. కృతజ్ఞులై ఉండు. మనం ఎత్తుకోవద్దు, ఇంకా తడుకొని బయట ఏమి లేదు ఉందంటే లేదు కనుక కృతజ్ఞులై ఉండు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13 ఎవరెవరు క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉండొచ్చు? ఎలాగనగా దాసులమైనను స్వతంత్రులమైనను ఒక శరీరంలోనికి ఒక ఆత్మయందే బాప్తిసం ఎక్కడ పొందాలంటే ఎవరన్నా ప్రభు నమ్మని బాప్తిసం పొందాలని ఎక్కడ పొందాలి? మత శాఖలన్నీ ఇప్పుడు బాప్తిసం ఎక్కడ పొందాలి? మత శాఖలన్నీ ఇప్పుడు బాప్తిసం ఎక్కడ పొందాలి? వారు దేవుని సన్నిధికి అర్హులా? రైట్. అలాగే క్రీస్తు ఉన్నాడు. 11వ వచనం అందులో 13 ఎలాగనగా యూదుడైనను దేశస్థుడైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి. ఎంతమందికి ఆహ్వానం అనేది? ఒక్క శరీరంలో ఎంతమందికి ఆహ్వానము? అందరూ ఉన్నారు ఇక్కడ. అందరూ 12 అధ్యాయం అంటే 12-13 ధ్యానిస్తున్నాం. 12 అధ్యాయం 12-13 కంటిన్యూ చేస్తాం. ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది కూడా ఎక్కడ రావాలి? ఇప్పుడు ఆ సువార్త ఎవరు ప్రకటించాలి? సువార్తకి బాధ్యత. వాళ్ళు పలానా వాళ్ళు మనం మాట్లాడతారని అనకండి, చెప్పాల్సిందే. చెప్పాలంటే చెప్పాలి. తర్వాత ఒక్క శరీరంలోనికి లేక ఒక్క శరీరముగా, అక్కడ కింద పుట్టినట్టు ఇచ్చాడు. ఒక్క శరీరముగా ఉండటకు బాప్తిసం పొందాలంట. మరి లోకంలో ఎటువంటి బాప్తిసం దొరుకుతున్నాయా? జరగలేదు. వేరే వేరే శరీరాలకి అవడానికి బాప్తిసం పొందుతారు. ఒక్క శరీరం ఉండుటకు బాప్తిసం అంట. ఒక్క శరీరంలోనికి బాప్తిసం అంట అనే మాటను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఒక్క ఆత్మీయుని బాప్తిసం పొందితే సువార్త ద్వారా బాప్తిస్మము జరిగితేనే, సువార్త ద్వారా బాప్తిసం జరిగితేనే మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారు అయితిమి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. సువార్త ద్వారా వస్తాడు కానీ ఏ వ్యక్తి అతడు ఒక్క శరీరంలో అవయవం ఉండే అవకాశము లేదు. 12వ అధ్యాయము 14-27 చూద్దాం. విశ్వాసిని ఎలా పోలుస్తున్నాడు చూద్దాం. సంఘంలో విశ్వాసిని ఏ విధంగా పోలుస్తున్నాడు ఆయన? శరీరం ఒక్కటే అవయవములుగా ఉండక అనేక అవయవములు. అయిపోలేదు. మరియు కన్ను తాను శరీరంలో కారణం చెప్పలేదు. చెప్పినాడు కదా. శరీరంలో కాలేకపోదు. శరీరంలో కాకపోవునా శరీరం అంతా కన్ను అయితే విరుడు ఎక్కడ? అంతడు విరుడు అయితే వాసన చూసాడు ఎక్కడ? అయితే దేవుడు అవయవంలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవము అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. ఇక్కడ మళ్ళీ ఎలా పోల్చాడు దేవుడు అంటే క్రీస్తు శరీరములో అవయవములుగా చేశాడు. ఆ క్రీస్తు శరీరం అవయవం అవ్వాలంటే ఖచ్చితంగా సువార్తపై బాప్తిసం పొందితేనే అర్హత దొరుకుతుంది తప్ప లేకపోతే బయట ఉన్నవాడు తప్ప లోపల ఉన్నవాడు కాడనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కనుక 6 విషయాలు చూసామండి. ఇంకా 6 విషయాలు ఉన్నాయి. మనం బ్రేక్ తీసుకుని టీ తాగిన తర్వాత కనవ సంగతి ఆనందం.
ఎవరైనా పాస్ కావాలంటే కాలువకి వెళ్ళిపోండి, బాత్రూములు గట్ట లేవు ఇక్కడ.